రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో తెలంగాణ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈడీ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పుబట్టారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, నాయకులు కొనుకటి లచ్చిరెడ్డి, గుంటి శంబర్, సంబ లక్ష్మీరాజం, నిమ్మ శ్రీనివాసరెడ్డి, ఐరెడ్డి మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అరెస్టుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల హెడ్క్వార్టర్లో నిరసన తెలియజేయడం జరిగినది. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ లేకుండా చేయాలనే ఉద్దేశం కొద్దీ మరియు ఆమె కోర్టులో సుప్రీంకోర్టులో కేసు ఉండగా మేము ఎలాంటి అరెస్ట్ చేయమని ఈడీ చెప్పి మోసపూరితమైన ఈరోజు ఎన్నికల కోడ్ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ కావాలని కేసీఆర్ గారిని ఇరకాటంలో పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం కొద్దికే కవితక్క గారిని అరెస్ట్ చేసినారు. ఈ అక్రమ అరెస్టును మేము భారతీయ రాష్ట్ర సమితి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. వెంటనే ఆమెను బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.